ఇది సిఆర్ఎం డెవలపరా, కన్సల్టెంట్? సో మీరు వచ్చేసి మనకి యాక్చువల్గా ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రోల్స్ ఎలా ఉంటాయి అంటే మీరు ఏ టెక్నాలజీ తీసుకున్నా ఓకేనా. మీరు ఏ టెక్నాలజీ అని తీసుకోండి. ఆ, మీకు రోల్స్ చెప్తాను ఏమేమి ఉంటాయి. ఫస్ట్ ప్రాజెక్ట్ మేనేజరు. లెట్ మీ జస్ట్ నోట్ డౌన్. ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. వాళ్ళ డ్యూటీస్ కూడా చెప్తాను, ఎవరు ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో. అండ్ ఫంక్షనల్ కన్సల్టెంట్, టెక్నికల్ కన్సల్టెంట్. టెక్నికల్ కన్సల్టెంట్ అన్నా డెవలపర్ అన్నా సేమ్. టీమ్ లీడ్, దెన్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. సో బిజినెస్ యూజర్స్. మీకు బిజినెస్ యూజర్స్ అనేవాళ్ళు ఇది సపరేట్ ప్రాడక్ట్ రిలేటెడ్ కాదు. సో నేను ఒక బిజినెస్ రన్ చేసుకుంటున్నాను, నాకు ఒక ఓన్ బిజినెస్ ఉంది, నాకు ఒక సిస్టమ్ రెడీ చేయమని చెప్పాను. సో నా కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు బిజినెస్ యూజర్స్ కేటగిరీ కింద వస్తారు. సో నేనేం చేస్తాను, ఒక 2 ఎంప్లాయీస్ని నేను ఎవరికైతే ఇస్తున్నానో, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉందనుకోండి. ఓకే, లెట్స్ ఏ సాఫ్ట్వేర్ అశోక్ సొల్యూషన్స్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళని అప్రోచ్ అయ్యాను, నాకు సిస్టమ్ డిజైన్ చేసి ఇవ్వమని అడిగాను. అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ వాళ్ళు ఆ, మన బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. మీకు ఏ ఫంక్షనాలిటీ ఎలా ఉంది, ఏంటి, మీకు ఏమేమి సెటప్ కావాలి, అది తెలియాలి కదా వాళ్ళు సిస్టమ్ డిజైన్ చేయాలంటే. అదంతా ఎవరు డిస్కషన్ ఎవరు స్టార్ట్ చేస్తారు, ఫస్ట్ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అని ఉంటారు. వాళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేస్తారు, అసలు ఫంక్షన్ ఏంటి, బిజినెస్ ఫంక్షన్, అండ్ ఏమేం కావాలి, మీకు ఎక్స్పెక్టేషన్స్ ఏంటని ఫంక్షనల్ కన్సల్టెంట్తో స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఎవరితో డిస్కస్ చేస్తారు, బిజినెస్ యూజర్స్తో డిస్కస్ చేస్తారు. సో ఫంక్షనల్ కన్సల్టెంట్ ఇనిషియల్ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఒక ఫంక్షనల్ డాక్యుమెంట్ అని ప్రిపేర్ చేస్తారు. ఫంక్షనల్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసిన తర్వాత విత్ సమ్ మాకప్ స్క్రీన్స్, నెక్స్ట్ స్టెప్ ఏమంటుంది ఒక ప్రాజెక్ట్లో, ఆ ఫంక్షనల్ డాక్యుమెంట్ని బిజినెస్ యూజర్స్కి పంపిస్తారు. పంపించిన తర్వాత బిజినెస్ యూజర్స్ రివ్యూ చేసి వెరిఫై చేసి మనం డిస్కస్ చేసిన ప్రకారమే రాశారా, ఏదైనా డీవియేషన్ ఉందా అని చూస్తారు. ఏమైనా ఎడిట్స్ ఉంటే we will have couple of meeting in between functional consultant and business users. ఓకే, సో వీళ్ళు ఫంక్షనల్ కన్సల్టెంట్ వాళ్ళు ఈ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నారు కదా, ఫంక్షనల్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు అవి ఏమైనా టెక్నికల్ లిమిటేషన్స్ ఉన్నాయా లేదా అనేది డిస్కస్ చేస్తారు టెక్నికల్ టీం వాళ్ళతోటి. ఎవరైతే టెక్నికల్ కన్సల్టెంట్ అంటే టీమ్ లీడ్స్ ఉన్నారో వీళ్ళతో డిస్కస్ చేసి, బిజినెస్ యూజర్స్ ఈ ఫంక్షన్స్ అడిగారు సిస్టంలో, మన టెక్నికల్గా ఏమన్నా లిమిటేషన్స్ ఉన్నాయా, సిఆర్ఎం యూజ్ చేసి చేయొచ్చా లేదా అని ఒక కన్ఫర్మేషన్ తీసుకొని, అప్పుడు ఫంక్షనల్ డాక్యుమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత దెన్ దే విల్ సెండ్ ఇట్ ఫర్ రివ్యూ. బిజినెస్ యూజర్స్ రివ్యూ చేసి సైన్ చేస్తారు. సైన్ చేస్తే ఫంక్షనల్ డాక్యుమెంట్ సైన్ ఆఫ్ అయిపోయినట్టు. సైన్ ఆఫ్ అయిన తర్వాతనే వర్క్ అనేది స్టార్ట్ అవుతాయి. సైన్ ఆఫ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఎలా సొల్యూషన్ని డిజైన్ చేస్తాడు. ఎంటిటీస్ ఏముండాలి, ఫీల్డ్స్ ఏముండాలి, అవన్నీ ఒక డాక్యుమెంట్ లాగా టెక్నికల్ డాక్యుమెంట్ అని ఒకటి ప్రిపేర్ చేసి ఇస్తారు సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఆ టెక్నికల్ డాక్యుమెంట్ కూడా సైన్ అప్ అయిపోతుంది. ఇట్స్ నాట్ విత్ ద బిజినెస్ యూజర్స్, ఇంటర్నల్లీ విత్ ద టెక్నికల్ ఆర్కిటెక్ట్ అండ్ హయ్యర్ లెవెల్ యూజర్స్, హైయర్ లెవెల్ సీనియర్ ఆర్కిటెక్ట్ నుంచి సైన్ అప్ అయిపోతుంది. సో డిజైన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది, మంచిగా చేశారు, సైన్ అప్ కూడా అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ అనేది టీమ్ లీడ్ దగ్గరికి వెళ్తుంది. టీమ్ లీడ్ ఏం చేస్తాడు, అందుట్లో ఉన్న టాస్క్ని ఈచ్ డెవలపర్కి అసైన్ చేస్తారు. డెవలపర్ ఆ టెక్నికల్ కన్సల్టెంట్కి ఆ డెవలప్మెంట్ పార్ట్ మనం ఇప్పుడు ఏమైతే నేర్చుకున్నామో అది మనం చేయాలి. సో డెవలపర్ చేసిన తర్వాత ఇంకొక రోల్ ఉంటుందండి, టెస్టర్. మనం డెవలప్ చేసాం సిస్టమ్ డెవలప్ చేసిన తర్వాత టెస్టింగ్కి అసైన్ చేయాలి.
టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టర్ అంటాము. వాళ్ళు జస్ట్ మనం ఇప్పుడు ఈరోజు ఏం చేసాము, ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేసాము, ఎంటిటీస్ క్రియేట్ చేసాము. సో మనకు ఒక టెస్ట్ కేస్ రాస్తాము. సో యూ వ్యాలిడేట్ ద లిస్టెడ్ ఫీల్డ్స్ ఆర్ అవైలబుల్ ఆన్ దిస్ ఎంటిటీ విత్ ప్రాపర్ డేటా టైప్ అని. సో ఆ డేటా టైప్తో ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాం. ఇది పోస్టల్ కోడ్ అనేది సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ క్రియేట్ చేయమని టాస్క్ ఉంది. సో సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఉందా, అండ్ ఇది కరెన్సీ అని టాస్క్ ఉంది. ఇది కరెన్సీ అలో చేస్తుందా లేదంటే వేరేది అలో చేస్తుందా అని జస్ట్ వెరిఫై చేస్తే జాబ్ ఉంటుంది టెస్టర్ది. సో ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చేసి ఎవరైనా రిసోర్సెస్ కావాలన్నా ప్రాజెక్ట్లో అడిషనల్ రిసోర్సెస్ అండ్ టైం మేనేజ్మెంట్, ఈచ్ రిసోర్స్ ఏ టాస్క్లు చేస్తున్నారు, ప్రాజెక్ట్ని మేనేజ్ చేయటం ఉంటుంది. సో ఇలా ఉంటుందండి జనరల్గా ఒక ప్రాజెక్ట్లో, రియల్ టైం ప్రాజెక్ట్లో వర్క్ చేసే ప్రాసెస్. సో మీకు ఇదంతా అయిపోయిన తర్వాత టెస్టింగ్, ఇంటర్నల్ టెస్టింగ్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కస్టమర్ యొక్క ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, ఎస్ఐటి, యుఐటి, ప్రొడక్షన్ అని. మీకు ఫర్దర్ క్లాస్లో అర్థమవుతుంది వాటి ఇంపార్టెన్స్. మనం ఎస్ఐటి మూవ్ చేసిన తర్వాత, యుఐటి మూవ్ చేసిన తర్వాత ఈ బిజినెస్ యూజర్స్ ఉంటారు కదా, వీళ్ళు అప్లికేషన్ యూజ్ చేసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారము అండ్ ఈ సైన్ చేసిన డాక్యుమెంట్ ప్రకారం సిస్టమ్ వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తారు, టెస్ట్ చేస్తారు. మనకి ఇంటర్నల్ టెస్టర్తో కంప్లీట్ అయిపోతుంది. అగైన్ బిజినెస్ యూజర్స్ ఆల్సో విల్ డూ టెస్టింగ్. Is it implemented as per our expectation and as per our mutual agreement, or is there any deviation? So once it is validate చేసిన తర్వాత, if everything is good, they will approve to deploy to production. Production deploy చేయడానికి అప్రూవ్ చేస్తారు. సో వన్స్ దే అప్రూవ్, దెన్ ఇట్ విల్ గో టు లైవ్లోకి వెళ్ళిపోతే చేంజెస్. అలా ఉంటుంది ప్రాసెస్. సో మనం ఇప్పుడు ఈ కోర్స్లో నేర్చుకునేది, సో ఐదర్ you are eligible for functional consultant and technical consultant and tester. ఈ 3 రోల్స్లో ఏదైనా వెళ్ళొచ్చండి. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ టెక్నికల్ కన్సల్టెంట్. మీరు స్ట్రాంగ్గా మంచిగా నేర్చుకున్నారంటే ప్రిఫరెన్స్ టెక్నికల్ కన్సల్టెంట్కి ఇవ్వాలి. టెక్నికల్ కన్సల్టెంట్ ఆర్ డెవలపర్. మీరు కొంచెం వీక్ ఉన్నారు అనుకుంటేనేమో టెస్టర్ కానీ ఫంక్షనల్ కన్సల్టెంట్ కానీ వెళ్ళొచ్చు. ఇంకా మీకు కొన్ని టెస్టర్ కి ఏమైనా ఆటోమేషన్ టూల్స్ వచ్చి ఉండాలా, లేదా జస్ట్ ఆ డొమైన్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది? మీకు ఇన్ కేస్ మాన్యువల్ టెస్టింగ్ ప్రాజెక్ట్ వస్తే మీకు ఆటోమేషన్ నాలెడ్జ్ అవసరం లేదు. కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటే మాన్యువల్ టెస్టర్ యాక్సెప్ట్ చేస్తారు. అలాంటి ప్రాజెక్ట్స్ వస్తే ఓకే, మీకు ఆపర్చునిటీస్ అనేవి తక్కువ ఉంటాయి మీకు టెస్టర్గా చూస్ చేసుకున్నప్పుడు కంపేర్ విత్ టెక్నికల్ కన్సల్టెంట్. సో మీకు ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్లో L1, L2, L3 సపోర్ట్ అని ఉంటాయండి. మీరు ఈ రోల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు లెట్స్ ఇప్పుడు మనం సిస్టమ్ని ఒక హై లెవెల్ బ్యాంక్కి సెటప్ చేసి ఇచ్చామండి. హై లెవెల్ బ్యాంక్ సెటప్ చేసి ఇచ్చినప్పుడు అలాంటి మేజర్ కేసెస్లో ఫైనాన్షియల్ రిలేటెడ్ పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు 3 లెవెల్స్ ఆఫ్ సపోర్ట్ ఉంటుంది. అక్కడ ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా ఇమీడియట్లీ 24/7 అవైలబుల్ ఉంటారు L1 సపోర్ట్ వాళ్ళు. సిస్టమ్లో ఏదైనా చిన్న ఇష్యూ, ఏదైనా ఫైనాన్షియల్ ప్రాపర్గా క్యాల్కులేట్ అవ్వలేదు, లేదంటే ఏదైనా విత్డ్రాల్ ఆటోమేటిక్గా అయిపోయింది, అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు L1 వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని చెక్ చేస్తారు. వాళ్ళకున్న బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. దీనికి సిఆర్ఎం గురించి అండర్స్టాండింగ్ ఉంటే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ L1 సపోర్ట్ టీమ్ యాజ్ వెల్. వాళ్ళు ఇమీడియట్గా చెక్ చేసి ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ఇఫ్ ద సంథింగ్ రాంగ్ విత్ ద టెక్నికల్ ఆర్ లాజిక్, దే విల్ అప్రోచ్ టు అనదర్ టీమ్ L2. సో టీమ్ వాళ్ళు కూడా వ్యాలిడేట్ చేస్తారు. వాళ్ళకి ఇంకా కొంచెం అడిషనల్ నాలెడ్జ్ ఉంటుంది కంపేర్ విత్ L1. సో వీళ్ళకి లాగ్స్ యాక్సెస్, కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. దే విల్ వ్యాలిడేట్ అండ్ ఇఫ్ దే ఆర్ స్టిల్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై, దే విల్ రౌట్ టు L3 టీమ్. L3 టీమ్ వాళ్ళంటే డెవలపర్స్. సో డెవలపర్స్ టీమ్స్ అంతా L3 కేటగిరీ కింద వస్తారు. సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ L1, L2 సపోర్ట్ రోల్స్ యాజ్ వెల్. మీరు L1, L2 సపోర్ట్ రోల్స్ వచ్చినా అప్లై చేసుకోవచ్చు, అండ్ టెక్నికల్ కన్సల్టెంట్ అప్లై చేసుకోవచ్చు, టెస్టర్గా అయినా అప్లై చేసుకోవచ్చు, ఫంక్షనల్ కన్సల్టెంట్కి అయినా అప్లై చేసుకోవచ్చు. సార్ ఇక్కడ ఫంక్షనల్ కు టెక్నికల్ కు ఏం సార్ వర్క్?